హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. మనం రోడ్ సైడ్ టిఫిన్ చేసేటప్పుడు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా! సేమ్ అదే టేస్ట్ ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నా. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో వేరుశనగ గుళ్ళు వేసి సిమ్లో పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి అనేది పేలుతుంది. వేరుశనగ గుళ్ళు వేసుకున్న జార్లోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం చింతపండు, వెల్లుల్లి రబ్బలు, మీ రుచి తగినంత ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి, వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకుని పోపు అనేది పెట్టుకోండి. పోపు రెడీ అయిన తర్వాత పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇడ్లీ, దోశ దేంట్లోకైనా వేసుకుని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.